ప్రకృతి శక్తి అపరిమితమైనది. తన ఆలోచన ఒకానొక వలయంలో పరిమితమై ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు ఈ పరిమితి అనే పదం మనిషి అనుభవంలోకి వచ్చింది. అప్పుడు అతడు తన శక్తి పరిమితమైనదన్న నిర్ధారణకు వచ్చాడు. ఈ భావం తనలో ఏదో ఉన్నతమైన మహత్తరమైన శక్తి ఎక్కడో ఉందని, ఆ శక్తి అపరిమితమైనదని, అపారమైనదనే భావాన్ని కూడా సూచిస్తుంది. మనం ఉన్న రంగం చాలా సంకుచితమైనది అనుకున్నప్పుడే ఈ ద్వంద్వ భావం ఉదయించింది. ఈ భావాన్ని మనసులో నుండి తొలగించుకోగలిగితే అప్పుడు మనకు పరిమితులు ఉన్నాయి అనే భావన పోగొట్టుకునే అవకాశం ఉంది. కొంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించిన తర్వాత ఇది ఎలాగో జరిగేదే. పరిమితికి లోనై ఉండడం, పరిమితికి అతీతంగా ఉండడం అనే ఈ రెండు భావాలను మనం మన మనసులో నుండి తీసివేస్తే అప్పుడు మనం నిజంగా పరిమితుల నుండి విముక్తులం అయినట్లు అవుతుంది. అదృష్టవశాత్తు అటువంటి ఉచ్చ స్థితి నుండి గనక ప్రాణాహుతిని పొందినట్లయితే పైన చెప్పినది సిద్ధించటం సాధ్యము, ఆచరణాత్మకము అవుతుంది. సాధారణంగా అందరూ తమ అంతరంగ స్థితిలో ఏమీ అనుభూతి చెందడం లేదని అంటూ ఉంటారు. కానీ అసలు ప్రయత్నించారా అని వారిని ప్రశ్నిస్తే తమకు అంత శక్తి లేనందువలన ప్రయత్నించలేదంటారు. నేను దానికి అంగీకరించను. అందరికీ ఈ శక్తి ఉందని నా నమ్మకం. ఎందుకంటే అభ్యాసం కొనసాగిస్తున్న కొలది సూక్ష్మ బుద్ధి పెరుగుతుంది. వాస్తవంగా వాళ్ళు తమ వృద్ధి చెందిన ఈ సూక్ష్మ జ్ఞానాన్ని దీనికోసం ఉపయోగించక ఇతర విషయాలకు ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ శక్తిని దివ్యత్వంపై కాక ప్రాపంచిక విషయాలపై మళ్లిస్తారు. తత్ఫలితంగా ప్రాపంచిక బంధాన్ని మరింత దృఢంగా చేసుకుంటారు. నిజానికి వారు ఏ త్యాగం చేయడానికి ఇష్టపడరు. సత్తత్వం కోసం వారిలో నిజమైన తపన కూడా ఉండదు. వాళ్ళు చేస్తున్నట్లు నటించేది కేవలం వినోదం కోసం లేదా వారి కుతూహలాన్ని తృప్తిపరుచుకోవడానికి మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు సహాయం చేయడం నా ధర్మం అనుకుంటాను.